నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. అలాగే ఇటీవల మనం చూసుకుంటే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో కొన్ని గమ్యస్థానాలకు మేము విమానాలు నిలిపివేస్తూ ఉన్నామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వింటర్ షెడ్యూల్ పైన ఉన్న అనిశ్చితి తొలగింది. ముఖ్యంగా కేరళకు ప్రయాణించే భారతీయ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తిరువనంతపురంకు విమాన సేవలు కొనసాగించవచ్చని చెప్పేసి రాబోయే వింటర్ సీజన్ అక్టోబర్ 2025 నుంచి మార్చి 2026 కోసం కేరళ మరియు గల్ఫ్ దేశాల మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిర్వహించే ఫ్లైట్ సంఖ్యను తగ్గించాలని ఎయిర్ ఇండియా యోచిస్తూ ఉందని చెప్పేసి ఇంతకు ముందు వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తిరువనంతపురం నుంచి కీలకమైన గల్ఫ్ మార్గాలకు విమానాలు పునరుద్ధరిస్తుందని చెప్పేసి భారత పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ గారు ప్రకటించారు. అక్టోబర్ 28 నుంచి దుబాయ్ మరియు డిసెంబర్ 3 నుంచి అబుదాబి ఫ్లైట్లు పునఃప్రారంభమవుతాయని చెప్పేసి ఎయిర్లైన్ ధృవీకరించినట్లు ఎంపీ గారు తెలియజేశారు. ప్రస్తుతం కువైట్ నుంచి మనం చూసుకుంటే దక్షిణ భారతమైన కీలక గమ్యస్థానాలకు మనం చూసుకుంటే విమానాలు నిలిపివేస్తూ ఉన్నట్లు ఎయిర్ ఇండియా గతంలో ప్రకటించింది. ప్రస్తుతం వింటర్ సీజన్ ఏదైతే ఉందో ఆ యొక్క వింటర్ సీజన్ కు సంబంధించి మేము విమానాలు పునరుద్ధరిస్తూ ఉన్నామని చెప్పి ఎయిర్లైన్స్ ప్రకటించినట్లు ఎయిర్లైన్స్ ధృవీకరించినట్లు ఎంపీ గారు భారత పార్లమెంటులో అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇండియాకు సంబంధించి ఎయిర్ ఇండియా కానీ ఇండిగో విమానాలు అయితే కువైట్ కానీ గల్ఫ్ దేశాల మధ్య రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నాయి. అలాగే ఎయిర్ ఇండియా తన యొక్క కార్యకలాపాలు నిలిపివేయడం వల్ల ఇతర కంపెనీల మీద ఇతర దేశాల విమానాల మీద భారతీయులు ఆధారపడడంతో విమాన టికెట్లు పెరుగుతూ ఉన్నాయి, డిమాండ్ పెరుగుతూ ఉంది. సకాలంలో వాళ్ళు ఇంటికి చేరుకోలేకపోతూ ఉన్నారు. ఇలా రకరకాలుగా భారతీయులు ఇబ్బందులు పడతారన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కువైట్ కానీ గల్ఫ్ దేశాల నుంచి మళ్ళీ కీలక గమ్యస్థానాలకు మేము విమానాలు నడుపుతామని చెప్పేసి ప్రకటించినట్లు ఎంపీ గారు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.